ఏంట్రా స్టేషన్ ముందు జనాలేంట్రా? కింద కాదు పైన చూడు. నా పైన కాదు ఆ పైన చూడు. రండి బాబు రండి. ఏ మాయా లేదు మంత్రం లేదు. కాలు జారితే కైలాసం, పొట్టకొట్టు కోసమే ఈ విన్యాసం. రండి బాబు రండి, మా బసంతి చేసే సాహసం. ఆ అమ్మాయి అచ్చు మధ్యలాగా ఉంది. చాలే, మధుమతి తాడు మీద ఎలా నడుస్తుంది? అవును నిజమే. మరి ఆ అమ్మాయి ఎవరు? ఎస్ఐ నువ్వా నేనా? నువ్వే. నేనే ఎస్ఐ. మరి నన్ను అడుగుతావేటి? చూడు. అర్థమైంది, ఇప్పుడే వస్తా. 1 minute. ఇప్పుడే వస్తాడా? ఒక్క నిమిషంలో వస్తాడా? హలో బాబు. బే అయ్యా. ఓవే బాబు. వెళ్దాంపా. ఎవడ్రా నువ్వు? చేయి పట్టుకుంటావు. బాబు స్టాల్ స్టార్, నేను ఎస్ఐని. చాలే, ఎలుగుబండిలాగా ఉండే ఆయన ఎక్కడ, అడవి పందిలాగా ఉండే నువ్వెక్కడ? ఏదవ జన్మ. ఆ గెటప్ లో ఎలుగుబంటి, ఈ గెటప్ లో అడవి పంది. ఒక్క గెటప్ లో కూడా పొగడతలేవే. నేనయ్యా ఎస్ఐని, గుర్తుపెట్టావా? అరే మీరా? థ్యాంక్ యూ. నేనేమో ఎస్ఐ అనుకున్నా. ఊరికే జోకు. పా వెళ్దాం పా. ఎవరేడా? ఏంటి పోలీస్ గొడవ? ఏటి పోలీస్ స్టేషన్ లో ఎట్టవేటి? ఇది సర్కార్ రోడ్డు. అడగనికి నువ్వెవరు? గిరి. గిరి, ముష్టిగిరి. ఈ ఏరియాలో ముష్టి వాళ్ళందరికీ ప్రెసిడెంట్ని, ముష్టి ప్రెసిడెంట్ని. అబ్బో అలాగా. సంతి బసంతి, హోల్ ఇండియాలో సోలో గార్డ్ క్వీన్ ని. నువ్వు బసంతివా? ఇల్లేదట్రా ముష్టి వేదవా. ఇప్పుడు చెప్పింది కదా బసంతి అని. అప్పుడే బసంతివా ఏంటి రెస్పెక్ట్ లేకుండా? రస్సు ప్యాకెట్ అంటే ఏంటి? అదేనమ్మి, రస్కులుంటే చూడు, రస్కులు. ఆ ప్యాకెట్. రస్కులు ప్యాకెట్. రస్కులు చేశారా? రెస్పెక్ట్ కాస్త. అబ్బో, వీళ్ళది మామూలు నాలెడ్జ్ కాదు. అవును, మీ కన్సోయ్ తెలుసా? ఎవరో ఆ పేరాజ్దా మా తెలుసు. ఎందుకు ఎలా వచ్చావు? ఏమే గీమే అన్నావనుకో, గుడ్డలు తీసి మరి కొడతాను. ముష్టేద్దవా. ఏంటి మా సార్ని మర్యాద? మధుమతిని పట్టుకోవడానికి మారు విషయంలో వచ్చాను, మధ్యలో రాకరా. ఇల్లు. అది కాదు సార్, మిమ్మల్ని తిడుతుంటే చూస్తూ ఎలా? తిట్టడం కాదురా, కొడతారు, కింద పడేసి తొక్కుతారు. అయినా నువ్వు మధ్యలో రాకు. ఫిక్సా? ఫిక్స్. అయితే నీ కర్మ. ఏంటి? అబే ఏం లేదు సార్, మీరు గుమ్మించుకోండి. ఇదిగో అమ్మి. ఏంటమ్మి? అనసూయ ఏటని చెప్పింది. ఆమె మనకు తెలుసని గాని, ఆమెకి మనం తెలుసని గాని ఎవరికి చెప్పొద్దని చెప్పిందా? అవునవునమ్మి, మర్చిపోయి ఆ కర్రి ముష్టోడుతో వాగేశాను కదే. ఆడి బొందా, ఆడి మొహన్ చూసినవా అమ్మి? బుర్ర తక్కువ గుర్ర మొహన్లా ఉన్నది. ఆడే చేస్తాడు. ఇదిగో ఈ విషయం సన రహస్యంగా ఉంచాలా? అలాగే అమ్మి, రహస్యంగా ఉంచేతాను. అబ్బో, ఎంత రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. ఇదిగో ముష్టికుంటారా? ఓ సస్, నిన్నేరా అటు చూస్తావిటి? ఎంత మర్యాద చెప్ప సిస్టర్. నాను నీకు సిస్టర్ అయితే ముష్టేదవా? నానేటి నా రేంజ్
చూడు ఆ అనసు ఎవరో మాకు తెలియదు. నానావిడ కోడల్లా అస్సలు నటించడం లేదు. ఆ అమ్మి ఆ ఎస్ఐ గుంతని మోసం చెయ్యట్లేదు. అర్థమైంది, మొత్తం అర్థమైంది. అవుట్, అనసూయ అవుట్. నువ్వు రా. ఏయ్ ఓలమోలమో ఈ ముష్టి గుంతన చెయ్యట్టుకున్నాడా అమ్మి? ఓరినా కర్రి గుంతరా! పోలీసుల ముందు నా గుంత చెయ్యట్టుకుంటావా? అక్కలారా, పిల్లలారా రండి. దేవుడు చూస్తావా అమ్మి? వీడు గదికి తీసుకెళ్తానని ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. అయ్యో ఏం చూస్తున్నారు? వేసుకోండి. అది కాదు, అది కాదు, చెప్పేది. ఏంటి ఏంటి దౌర్జన్యం? అందరు కలిసి ఎందుకు కొడుతున్నారు ఇతన్ని? అమ్మ బతికిచ్చాడు. అమ్మమ్మమ్మ, అబ్బబ్బబ్బబ్బబ్బా. అమ్మయ్య, మా వాడు వచ్చాడు. ఒరే 405. ఏయ్, ఏరా నీ కింద పనిచేసే కానిస్టేబుల్ అనుకుంటున్నావా? ఏమా ఎందుకు కొడుతున్నారు ఇతన్ని? నా చెయ్యట్టుకున్నాడు అందుకు కొడుతున్నా. ఏరా ఒక ఆడపిల్ల చేయి పట్టుకుంటావా? నిన్ను రేయ్, నేను మీ ఎస్ఐన్ రా. ఆహా, నాకు నందికి పందికి తేడా తెలియదు అనుకుంటున్నావా? వాయించేసాను. లేవండి సార్, మెల్లిగా లేవండి సార్. దీనమ్మ జీవితం. అమ్మా అయ్యయ్యో ఏంటత్తయ్య గారు, ఎవరి కోసం ఓ తెగ ఎదురు చూసేస్తున్నారు? పూజాదేవి కోసమే ఈ రోజు నిధి తీసుకొని వస్తున్నా. అలాగా? అయితే ఆ కోహినూరు డైమండ్స్ మన ఇంటికి రాబోతున్నాయన్నమాట. డైమండ్స్ ఎలా వస్తాయక్క? వాటికి ఏమైనా కాళ్ళున్నాయా? ఏయ్ నోరు ముయ్యవే. ఇద్దరు జాగ్రత్తగా వినండి. ఆ పూజాదేవి నిధి తీసుకొని రాగానే ఎక్కడ అవకాశం దొరుకుతుందో అక్కడ నిధి నొక్కిద్దాం. ఆ పూజాదేవితో పాటు ఈ బసంతి బ్యాచ్ కూడా నెట్టేద్దాం. అలాగే అత్తయ్య గారు, మీరు చూస్తూ ఉండండి. ఆ నిధిని మేము ఎలా లేపేస్తామో. అమ్మ నసూయత్త, నీ దృష్టి మొత్తం ఆ నిధి మీదే ఉందన్నమాట. నేనుండగా ఎలా కొట్టేస్తారో అది చూస్తాను. మా అమ్మ మనసు పడిందంటే మటాసే మధు. చూస్తూ ఉండు, తిమ్మిని బొమ్మను చేసైనా ఆ నిధి లేపేస్తుంది. చూడదినా, మీ అమ్మ తిమ్మిని బొమ్మ చేస్తే నేను బొమ్మని దానిమ్మని చేస్తాను. ఆ నిధిని కాపాడుతాను. ఇదిగో, ఆ బసంతి బ్యాచ్ ఇంట్లో ఉంటే నిధి కొట్టేయడానికి కుదరదు. అసలే ఇది కంచు కరోడా. నిధి మీద చెయ్యి వేస్తే చెయ్యి తీసేస్తుంది. అది తీస్తే మళ్ళీ మనం వేద్దాం. అయ్యో, నీ బొందే నీ బొంద. తీయడం అంటే పక్కకు తీయడం కాదే, పర్మనెంట్ గా టడక్ కోసి తీయడం. అంటే నరకటమే. అందుకే నేను ఒక ప్లాన్ వేశాను. ఏంటది అత్తయ్య గారు? ఆ పూజాదేవి వచ్చే లోపల ఏదో ఒక పని మీద ఆ బసంతిని బయటికి పంపిద్దాం. దాంతో మనం దొంగతనం ధైర్యంగా చేసుకోవచ్చు. అయ్యో అందరూ నిల్చొని మీటింగ్ ఏంటియా? ఏమీ లేదు, కొంచెం కడుపులో నొప్పిగా
రెడీగా ఉంది. వలగా ఓలమ్మి హలో రెడీ. కడుపు నొప్పికి విరుగుడెత్తున్నాము. అబ్బా చచ్చానురా. ఏయ్ బసంతి, ఏంటి ఈ పని? ఎందుకు దాన్ని పొడిచావు? కడుపు నొప్పి అన్నారు కదేటి, ఇలా తలతో పొడిస్తే ఎట్టాంటి కడుపు నొప్పి అయినా సరే పుసుక్కుని పోతుంది. అయ్యో నీ బొంద, అలా పొడిస్తే పుట్టుక్కన పోయేది నొప్పి కాదే. నీ అమ్మ కడుపు మోడం ఏది పూర్తిగా వినరా? అయినా కడుపు నొప్పి నాకు కాదే, మా అత్తకి. లేదు లేదు. వలగా ఆ ముక్క గుద్దకు ముందే చెప్పాలా? వాళ్ళమ్మి అత్త గుంతకి కడుపు నొప్పంట. ట్రీట్మెంట్ చేస్తున్నా. అయ్యో నీ బొందే, నీ బొంద. అలా దున్నపోతులా వచ్చి పొడిస్తే కడుపు నొప్పి తగ్గటం కాదే, కైలాసానికి వెళ్ళిపోతా. నాకే ట్రీట్మెంట్ వద్దే, నన్ను వదిలేవే ప్లీజ్. అమ్మో, ఓ పద్ధతి గల కోడలుగా అత్తకి ట్రీట్మెంట్ చెయ్యాల్సిందే. ఓ లమ్మి నానా. ఏంటే అసలు మీరేం చేస్తున్నారు? మా అమ్మని మా అమ్మ మనిషి అనుకున్నారా, బొమ్మ అనుకున్నారా? ఓ సోస్, నేనే చేసినాను. మీ అమ్మకి కడుపు నొప్పి అంటే ట్రీట్మెంట్ చేస్తున్నాను. ఏంటే ట్రీట్మెంటా? ఏమే కడుపు నొప్పి వస్తే ఆ మందేయాలి గాని ఇలా పొట్టలో పొడవడం ఏంటే? మా గూడెల్లో అలాగే చేస్తారు. సరేమా, ఈ దెబ్బకి నాకున్న కడుపు నొప్పి తగ్గిపోయింది. నువ్వు నన్ను వదిలేసే. లేదంటే నాతోనే గేమ్స్ అత్తయ్యా. నాతో ఎట్టుకుంటే నరాలని నారలా లాగుతాను, జాగ్రత్త. అయ్యో అయ్యో, గేటు తీసిన శబ్దం వచ్చింది. ఎవరో వచ్చేసారు, చూద్దాం పదండి. రండ్రా. అన్ని పూలేవు, ఉత్త పూచానే. తీసుకురావే. అన్ని హాల్ ఎందుకే? అంటే కొంచెం వెరైటీగా ఉంటుందని ట్రై చేశాను అత్తయ్య గారు. సర్లే, నువ్వు వెళ్ళి హారతి తీసుకురా. దా 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 దా. దండలు పూజాదేవి, పూజాదేవి, నీకోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా. పూజా మొహం కింద లేదు, మెడ పైనున్నది. అటు చూసా. ఆ పెట్టికి దాని ఫేస్కి పెద్ద తేడా ఏముంది చెప్పు? అది 4 పలకల్లా ఉంటే అది రౌండ్గా ఉంది. 2 ఒకే సైజు. ఓసే లత, హారతి తీసుకురావే. వస్తున్నా అత్తయ్య గారు. అమ్మా, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నీ ముందున్న నా దిష్టి, నీ దిష్టి, నా దిష్టి, నీ పొట్టి మొగుడు దిష్టి. దిష్టి నాకు కదా తీయాలా? పెట్టికి తెస్తున్నారేటి? నీకు దీనికి పెద్ద తేడా లేకపోయేసరికి నీకు తీస్తాలే. ఇరుగు దిష్టి. అదేటి అలాగే అర్పేసినావు?
అది మా ఆచారం. ఓ అలాగా. ఏ ఆగు! ధనలక్ష్మి ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు దైవ ప్రార్థన చేయడం మా ఇంటి ఆచారం. అందరూ ప్రార్థించి తరించండి. ఈ లోపు ఆ నిధిని మేము కొట్టేస్తాం. ఆ? ఏటి? అదే ప్రార్థన అయిపోయాక నిధితో వెళ్ళొచ్చు అంటుంది. ఆహా. అమ్మా దైవ ప్రార్థన స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ అందరూ చేయి. కళ్ళు మూసుకోండి. ఏ మిర్చి 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 లాంటి కుర్రాడే. మిర్చి, ఆ 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 మిర్చి. ప్రార్థన చేద్దామని చెప్పి ఇదేం పాట? ఇదేదో సినిమా పాటలా ఉందే అమ్మి. ఏ పాట పాడామన్నది కాదమ్మా, అందులో భక్తి శ్రద్ధలు ఉన్నాయా లేదా అన్నదే ముఖ్యం. ప్రార్థన మధ్యలో కళ్ళు తెరిస్తే పాపం చుట్టుకుంటుంది. ఇంకొకసారి తెరవకండి. చేతో స్టార్ట్. ఆ మిర్చి 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 లాంటి కుర్రాడే. మిర్చి, ఆ మిర్చి, ఆ మిర్చి, ఆ మిర్చి, మిలా 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 మిసైలలే దూకాడే. ఆ మిర్చి, ఆ మిర్చి, ఆ మిర్చి. మిర్చి, ఆ మిర్చి, మిర్చి. మిలా 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 మిసైల్. మిర్చి 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 ఆ మిర్చి. ఇకెళ్దామేటి? కానీ ఇది నిధి కాదు. మీరిలాంటి ముదుర్లని బసంతి ముందే చెప్పినది. అందుకే నా జాగ్రత్తలో నేను వచ్చినాను. అరే మీరిది అక్కడ పెట్టి నిధి తీసుకురండి రా. అలాగే. అసలైన నిధి. వీళ్ళిద్దరూ నాతో పాటు ఈడే ఉంటారు. దానికేం భాగ్యం, ఇక్కడే ఉండమనండి. కాకపోతే మా ఇంటికి ఆచారం ఉంది. ఏటది? ఇంటికొచ్చిన అతిథులకి అంటే అసిస్టెంట్లు ఇలాంటి వాళ్ళకి ఓ పరీక్ష పెడతాం. ఏటది? బియ్యం లేకుండా అన్నం వండాలి, కూరగాయలు లేకుండా కూర వండాలి. ఇంకా నయం బట్టలు లేకుండా బట్టలు వేసుకోవాలి అనలేదు. నెక్స్ట్ ఆ పరీక్ష కూడా ఉంది. ఏటిది? నీ పరీక్షలకు భయపడిపోయినారు. నిధికి కాపలా ఎవరుంటారో ఏంటో. నానున్నాను కదా, నువ్వేటి భయపడకు. ఈ రోజు నుంచి నిధిని నాన్ చూసుకుంటాను. లోపలికి వెళ్దాం. పదండి. పదమ్మి. జరగా. ఆ ఇద్దరు అసిస్టెంట్లను ఉంచినా పోయేది. ఇప్పుడు ఈ బసంతిని మోసం చేయడం అంత ఈజీ కాదురా, చాలా కష్టం. చూడాలి చూడాలి ఏం జరుగుతుందో. అమ్మో నిధి, రారా రారా. రండి. ఏంటి బుజ్జి ఇక్కడ తీసుకొచ్చావు? పూజాదేవి ఇక్కడికి వచ్చింది చూసారుగా? చూశాను, దానికే కత్తిలా ఉంది. చంపేస్తాను. కత్తిలా ఉంటే చంపడం ఎందుకు బుజ్జి? చంపుతానన్నది దాన్ని కాదు మిమ్మల్ని.
అయినా దాన్ని చూడమంది కింద నుంచి మీ దాకా చూడమని కాదు. అంటే పైనుంచి కిందకు చూడమనా? నాకు తెలుసు మీరు దానికి లైన్ చచ్చా, ఊరుకో. పాపం అది అలాంటిది కాదే. కానీ మీరు అలాంటి వారే కదా, అదే నా భయం. చూడండి, ఆ పూచ దగ్గర నిధి ఉంది, ఎలాగైనా దాన్ని లేపేయాలి. ఆ, పాపం నిధి కోసం పూచాన్ని లేపడం ఎందుకు? నీ బొంద లేపై మంది పూజని కాదు నిధిని. అవునా? కానీ నిధికి పూజ కాపలా ఉంటది కదా, ఎలాగా? అది మీ టాలెంట్ చూపించాలి. నాకు వదిలే, నేను చూసుకుంటా. నిధినా? పూచాని అదే